గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. సో మనం ఈరోజు రియల్ నెంబర్స్ కంటిన్యూయేషన్ మనం చూద్దాం. సో కంటిన్యూయేషన్ ప్రాబ్లమ్స్లో లాగ్ 343/125 ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ రియల్ నెంబర్స్లో. సో లాగ్ 343/125ని మనం ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే లాగ్ x/y ఫార్మాట్లో ఉంది. సో లాగ్ x/y ఫార్మాట్లో ఉంది అంటే మనకి ఫార్ములా వచ్చేసి లాగ్ x మైనస్ లాగ్ y, లాగ్ x మైనస్ లాగ్ y అనమాట. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, లాగ్ 343/125ని మనం ఎలా రాయొచ్చు అంటే, సో లాగ్ 343 మైనస్ లాగ్ 125 ఇలా రాయొచ్చు. సో దీని నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందండి, సో లాగ్ 7³ మైనస్ లాగ్ 5³ రాయొచ్చు. లాగ్ 7³ మైనస్ లాగ్ 5³ రాయొచ్చు. సో లాగ్ 7³ మైనస్ లాగ్ 5³ రాయడం అంటే మనకు ఫార్ములా ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ x⁻m ఈజ్ నథింగ్ బట్ m log x. ఈ ఫార్మాట్లో కూడా మనం రాయొచ్చు అనమాట. లాగ్ ఆఫ్ x⁻m ఈజ్ ఈక్వల్స్ టు m log x ఫార్మాట్లో మనం రాయొచ్చు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు, సో లాగ్ 7³ మైనస్ లాగ్ 5³ మనం ఎలా రాయొచ్చు అంటే, జస్ట్ వెయిట్ ఎ మినిట్, లాగ్ 7³ మైనస్ లాగ్ 5³ మనం ఎలా రాయొచ్చు, 3 log 7 మైనస్ 3 log 5గా రాయొచ్చు. ఓకే, సో 3 log 7 మైనస్ 3 log 5గా మనం రాయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఫార్మ్ ఆఫ్ ద లాగరిథం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ సి, దట్ ఈస్ ఎవాల్యుయేట్ లాగ్ 7.5 in terms of evaluate log 7.5 base 2 in terms of x and y if it is given x is equals to, if it is given x is equals to log 3 base 2 and y is equals to log 5 base 2. Log 5 base 2. So logarithm, if evaluate, they're asking about the evaluate log 7.5 base 2 in terms of xyలలో మనం రాయమంటున్నారు. xyలలో మనకి ఈక్వేషన్ని ఫామ్ చేయాలంటే, సో వాళ్ళ x వాల్యూ వాళ్ళే ఇచ్చినారు log 3 అండ్ y వాల్యూ వాళ్ళే ఇచ్చినారు log 5. సో నౌ, సో how will write అండి, సో log 7.5 is equals to, how will write this, log 75/10, that is nothing but log 3 into 5 square by 10, 3 into 5 square by 10. ఓకే అండి. సో ఈ ఫార్మేట్లో మనం రాస్తాం. ఈ ఫార్మేట్లో రాసిన తర్వాత ఈ లాగ్ 3 into 5 square by 10 అనేది మనకి ఏ ఫార్మేట్లో ఉంది, లాగ్ ఆఫ్ m into n ఏమో మనకి న్యూమరేటర్ ఉంది, అండ్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఫార్ములా కూడా ఉంది, x/y ఫార్మాట్లో కూడా ఉంది. సో నౌ వీఆర్ కన్వర్టింగ్ ద నెక్స్ట్ స్టెప్. ఇట్ విల్ బికమ్ లైక్ లాగ్ 3 ప్లస్ లాగ్ 5 square minus log 10, that is nothing but log 3
and this is present in the form of this log 5 square is present in the form of log x power m, so we can write it as m log x, right? So 2 log 5 plus, and sorry, minus 2 log 5 minus, just wait a minute, again I will write the step. So log 3 plus 2 log 5 minus log 10. As we know that log 10 value is 1, it is having the constant identity, so that is log 10 value is 1. So now it will become, the step will become as it is mentioned in the question that log 3 is nothing but x and log 5 nothing but y, and minus log 10 అంటే మనకి 1 వాల్యూ కాబట్టి, సో x ప్లస్ 2y మైనస్ 1 ఈ ఫార్మెట్లో వాళ్ళు క్వశ్చన్ అడిగిన విధంగా రాసినాం. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, ఎక్స్ ప్లస్ 2y మైనస్ 1, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకే అండి, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ రైట్ 2 log 3 plus 3 log 5 minus 5 log 2 యాజ్ అ సింగిల్ లాగారిథంగా రాయమంటారు. 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2ని సింగిల్ లాగారిథం ఫామ్లో రాయమంటారు. సో ఇట్లా సింగిల్ లాగారిథం రాయాలంటే ఫస్ట్ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 2 log 3 అనేది మనకి ఎక్స్ పవర్ ఎం ఫార్మాట్లో ఉంది. సో ఎక్స్ పవర్ ఎం ఫార్మాట్ ఈజ్ నథింగ్, లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఈజ్ నథింగ్ బట్ ఎం లాగ్ ఎక్స్. సో ఎం లాగ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఎక్స్ పవర్ ఎం ఫార్మాట్లోకి రాయొచ్చు. సో నౌ వీఆర్ చేంజింగ్ దిస్, అంటే ఇప్పుడు లాగ్ 3 స్క్వేర్, లాగ్ 5 క్యూబ్ అండ్ లాగ్ 2 పవర్ 5 ఈ ఫార్మాట్స్లలో మనం రాసుకోవచ్చు అనమాట. సో నౌ విల్ రైట్ ద సెకండ్ స్టెప్. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ 3 స్క్వేర్ ప్లస్ లాగ్ 5 క్యూబ్ మైనస్ log 2 power 5. So log 2 power 5, that is nothing but now we are writing the values. Now already it is present in square, it is present in cube, it is present to the power of 5, right? So we are writing that the next terms what in the step. So log 9 plus log 125 minus log 32 is the next step. So after writing this step, what it is present, log 9 plus log 125 అనేది ఏ ఫార్మాట్లో ఉంది, log m ఇంటూ n ఫార్మాట్లో ఉంది. log m ఇంటూ n is nothing but log m plus log n ఫార్మాట్లో ఉంది. సో వీఆర్ చేంజింగ్ ఇట్ into log 9 plus log 125 into m into n format, that is nothing but log 9 into 125 minus log 32. That is nothing but what is the next step, log 1125 minus log 32కి వస్తుంది. సో ఇప్పుడు లాగ్ 1125 మైనస్ లాగ్ 32 ఏ ఫార్మాట్లో ఉంది, లాగ్ ఎక్స్ బై వై ఫార్మాట్లో ఉంది. సో నౌ విల్ చేంజ్ వాట్ ఈస్ ద లాస్ట్ స్టెప్, సింగిల్ లాగరిథం ఫామ్లో రాయమన్నారు కాబట్టి, సో 1125 by 32. సో దిస్ ఈజ్ ద సింగిల్ లాగరిథం ఫార్మ్ ఆఫ్ the question, 2 log 3 plus 3 log 5 minus 5 log 2 as a single logarithm. This is the final answer. Okay, so we'll continue for the next the problems, next models, but whatever the models we are discussing in this video, so it is really very important, everyone kindly focus and write clear content, especially for the 10th class students. Upcoming exams are really very important, right? So
you people, my humble request you guys to follow these things. Okay. And thanks for your support, and please like, share and subscribe to our channel, and click on bell icon also. Okay, thank you so much.